నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. టర్కీ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంది. తిరుగుబాటు సైన్యం పార్లమెంటు భవనం సహా పలు కీలక ప్రాంతాల్లో వరుస బాంబు దాడులకు పాల్పడడంతో టర్కీ రణరంగమైంది. సైన్యాన్ని అణచివేసే ప్రయత్నంలో 200 మందికి పైగానే పోలీసులు, పౌరులు, తిరుగుబాటుదారులు ప్రాణాలు కోల్పోయారు. 1000 మందికి పైగానే గాయపడ్డారు. సైనిక తిరుగుబాటుతో వీధిన పడ్డ ప్రజలు తిరిగి సర్దుకుంటున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఎదురు తిరిగిన సైన్యంలోని ఒక వర్గాన్ని టర్కీ ప్రజలు ఐకమత్యంగా ఎదుర్కొన్నారని ప్రభుత్వం పేర్కొంది. ఆసియా, ఐరోపా ఖండాలకు వారధి వంటి టర్కీ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద చర్యలకు పరోక్షంగానూ, సిరియా తిరుగుబాటుదారులకు బహిరంగంగానూ టర్కీ మద్దతును ఇస్తోంది. నాటో కూటమిలోని ఏకైక ఇస్లామిక్ రాజ్యం టర్కీ. టర్కీ తిరుగుబాటుపై అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి ప్రత్యేక దృష్టిని సారించింది. అమెరికాలోని టర్కీ అసమ్మతివాది ఫెతుల్లా గులెన్ ఈ తిరుగుబాటుకు వ్యూహకర్త అని భావిస్తున్నారు. మొత్తానికి సమసిన టర్కీ సైనిక తిరుగుబాటు, ప్రభుత్వ వ్యవహార శైలి, టర్కీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు ఈ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు; సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; ఎం పద్మారెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ; టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు. కృష్ణసాగరరావు గారు, టర్కీ సైన్యంలోని ఓ వర్గం అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించింది. అసలు ఈ తిరుగుబాటు దారితీసిన పరిస్థితులను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? శుక్రవారం రాత్రి నుంచి మొదలుపెట్టి ఈరోజు పొద్దున్న దాకా జరుగుతూ ఉన్న ఈ సైనిక తిరుగుబాటు ఏదైతే జరుగుతూ ఉన్నదో టర్కీలో, ఇది ఒక ప్రపంచ విపత్తుగా భావించాల్సిన అవసరం ఉన్నది. అంటే దాని ఇంప్లికేషన్స్ గ్లోబల్గా ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇంతకు ముందు కూడా టర్కీలో సైనిక తిరుగుబాట్లు జరిగాయి. కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ కూస్ జరిగాయి. ఉన్న అధ్యక్షుడిని కూడా కూల్చి గవర్నమెంట్ని చేజిక్కించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి, ఇంతకుముందు వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. టర్కీ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది ఈస్టర్న్ యూరోప్కి, వెస్ట్ ఏషియాకి. అంటే అది చాలా యూనిక్ కంట్రీ, చాలా కల్చరలీ డ్రివెన్ కంట్రీ అయినా కూడా సెక్యులర్ కంట్రీగా 1923లో రిపబ్లిక్ ఆఫ్ టర్కీగా ఫామ్ అయింది. దానిలో 75% జనాభా ఇండిజినస్ జనాభా, టర్కిష్ నేషనల్స్. 25% జనాభా ఫారిన్ నేషనల్, కర్డ్స్ కానివ్వండి, అరబ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా 25% జనాభా. 7.9 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం బార్డర్స్లో చూస్తే ఇంటర్నేషనల్ బార్డర్స్ 8 దేశాలతో ఇంటర్నేషనల్ బార్డర్స్ ఇది షేర్ చేసుకుంటుంది. ఇరాన్, ఇరాక్, సిరియా ఇవన్నీ కూడా డిస్ప్యూటెడ్ కంట్రీస్, చాలా పెద్ద ఎత్తున అన్సెటిల్ అవుతా ఉన్న, డిస్టర్బ్ అవుతున్న దేశాలు. గ్రీస్ కానివ్వండి, తర్వాత జార్జియా కానివ్వండి, తుర్క్మేనియా కానివ్వండి, అజర్బైజాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా జార్జియా నుంచి మొదలు పెడితే ఇవన్నీ యూరప్, అటు ఈస్టర్న్ యూరప్, ఇటు వెస్ట్ ఏషియా. సో ఇప్పుడు జరుగుతున్న తతంగం ఏంటి అంటే, ఇది సున్నీ డామినేటెడ్ దేశం. ముస్లింలలో ఉన్న 2 సెక్లు ఏవైతే ఉన్నాయో, సున్నీ అండ్ షియాస్, సున్నీ డామినేటెడ్ కంట్రీ. ఇప్పుడు ఇరాన్ తీసుకుంటే మీరు అది షియా డామినేటెడ్ కంట్రీ. సిరియా తీసుకుంటే మీరు అది సున్నీ డామినేటెడ్ కంట్రీ. ఇప్పుడు సిరియాలోనే ఇప్పుడు ఈ ఐఎస్ఐఎస్ ఫుట్ ప్రింట్ అన్నది అంత పెద్దగా ఎందుకు ఉంది అంటే, అక్కడ ఉన్న సున్నీస్ 70 to 80% ఐఎస్ఐఎస్లోకి షిఫ్ట్ అయిపోయారు. కాబట్టి వాళ్ళ భూభాగాన్ని కూడా ఐఎస్ఐఎస్ ఈరోజు ఆక్రమించుకోవడం జరిగింది. ఇంతకు ముందు జరిగిన కూస్ ఏవైతే ఉన్నాయో 1913 నుంచి మొదలు పెడితే 1960, 70, 81, 90s వీటన్నిటిలో కూడా అక్కడ సింపుల్గా సైనిక తిరుగుబాటు మాత్రం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే ఏమైందంటే, నిన్న రాత్రి హెలికాప్టర్లలో ఆర్మీ, వాళ్ళ సొంత ఆర్మీ ఎవరైతే రెబల్ అయ్యారో పార్లమెంటు మీద బాంబులు వేయడం జరిగింది. వాళ్ళ ప్రెసిడెంట్ భవనాన్ని కూల్చడం జరిగింది. బయట ఏదైతే మన మీడియా ద్వారా మనకు వస్తున్న సమాచారం 5% మాత్రమే. 95% రహస్యంగా అక్కడ జరిగే పరిస్థితులను బయటికి విడవటం లేదు. ఎందుకంటే అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఆ రీజన్ ఉంది. ఈ 8 దేశాలు, చుట్టూన్న దేశాలు కూడా ఎంతో భయోపేతాలకి గురవుతా ఉన్నాయి. దీనికి చాలా సింపుల్ రీజన్, సెంట్రల్ రీజన్ చెప్తానండి. మీరు ప్యారిస్లో జరుగుతున్న తతంగం చూస్తూ ఉన్నారు, యూరోప్లో జరుగుతున్న తతంగం చూస్తూ ఉన్నారు. ఐఎస్ఐఎస్ మీద నాటో అటాక్స్ లాస్ట్ 3 months నుంచి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని అంటే ఒక క్యాట్ని కార్నర్ చేస్తే ఆ క్యాట్ టైగర్ అవుతుంది అన్నట్టు ఐఎస్ఐఎస్ కార్నర్ కాబడ్డది జియోగ్రఫికలీ. ఇప్పుడు వాళ్ళు అటాక్ మోడ్లోకి వచ్చారు. యూరోప్లో మనం చూస్తూ ఉన్నాం, రకరకాల ప్రపంచంలో రకరకాల నిన్న ప్యారిస్లో జరిగింది చూస్తూ ఉన్నాం. అయితే దానికి కంటిన్యూవేషన్గానే ఈరోజు టర్కీలో సైనిక తిరుగుబాటు జరిగిందన్న దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఇంతకు ముందు జరిగిన సైనిక తిరుగుబాటులా కాదు, ఐఎస్ఐఎస్ ఇన్ఫ్లుయెన్స్డ్ సైనిక తిరుగుబాటు. అయితే
ఆ దేశ అధ్యక్షుడు ఈరోజు ఏం చెప్తా ఉన్నారు అంటే, ఫెతుల్లా గూల్స్ అనే ఒక ఆయన, ఒక ప్రీస్ట్, ఇస్లామిక్ ప్రీస్ట్ ఈరోజు పెన్సిల్వానియాలో ఉన్నాడు, ఆయన ఇది చేపిస్తా ఉన్నాడు అని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇంక్రెలిక్ అనే ఒక ఎయిర్ బేస్, నాటో ఎయిర్ బేస్, అంటే నాటోలో ఇది టర్కీ చాలా పెద్ద భాగస్వామి. దగ్గర దగ్గర 5 లక్షల మంది సైన్యాన్ని, అంటే అమెరికా తర్వాత అత్యంత ఎక్కువ సైన్యాన్ని నాటోకి ఇచ్చేది టర్కీ. నాటో ఎవరి మీద బాంబులు వేస్తా ఉన్నారు? సిరియా మీద, ఇరాక్ మీద బాంబులు వేస్తా ఉన్నారు. కాబట్టి టర్కీని దెబ్బతీస్తే, అంటే నా శత్రువు మిత్రువు కూడా శత్రువే అని ఐఎస్ఐఎస్ భావిస్తుంది. కాబట్టి అమెరికా మిత్రుల మీద దాడికి పూనుకున్నది. దానిలో చాలా పెద్ద భాగస్వామి అయిన టర్కీ మీద ఈ రోజు దాడి జరుగుతూ ఉన్నది. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇన్క్రెలిక్ అనే ఎయిర్ బేస్లో దగ్గర దగ్గర 90 B-61 బాంబర్స్, న్యూక్లియర్ వెపన్స్ తీసుకుపోయే బాంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ అటాక్ అంతా కూడా ఆ ఎయిర్పోర్ట్ సెంట్రిక్ నడుస్తా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఈరోజు ప్రపంచం ఉంది. అంటే మనం మాట్లాడుతున్నప్పుడే అమెరికాలో ఫోర్సెస్ అన్ని కూడా ఆ భూభాగానికి వచ్చేసి చాలా మటుకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నరసింహారావు గారు, టర్కీలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ నిరంకుశ విధానాలు, ఉగ్రవాదంలో ప్రోత్సహించే చర్యలే ప్రధాన కారణమని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు టర్కీలో తలెత్తిన ఈ సైనిక తిరుగుబాటుకు ప్రధానంగా మూలాలను ఏ విధంగా పరిశీలించాలి? ఈ తిరుగుబాటు మూల కారణం అందరూ చెబుతుంది ఏంటంటే, తిరుగుబాటు చేసిన ఆర్మీ నెంబర్ 1 సైన్యాధిపతి అతను చెప్పింది ఏంటంటే, ఇతను మరీ మూఢత్వం వైపుకి వెళ్ళిపోతున్నాడు, దేశాన్ని మూఢత్వంలోకి నెడుతున్నాడు. అంతకుముందు ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు లేకుండా వాళ్ళ కొత్తగా అధ్యక్షుడు అనేక సందర్భాల్లో ముస్లిం తీవ్రవాదులు లొంగిపోతాడు. ఇతని మీద తిరుగుబాటు చేయకపోతే మన దేశంగా మిగలదు. మన కూడా ఒక తీవ్రవాద దేశంగా, తీవ్రవాద ప్రాబల్యం గల దేశంగా మారిపోతుంది. అది వాళ్ళ మొత్తం టర్కీలో ఒక పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నాయి. చాలా అత్యాధునిక దేశం అది. ఎప్పుడు కమల్ పాషా మొట్టమొదటి స్వాతంత్రం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అత్యాధునికంగా నడిచిన దేశం. అక్కడ మతానికి పెద్ద ప్రమేయం లేదు రాజ్యంలో. పైగా అధికారంలో ఉన్న 2 పార్టీలు కూడా, అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా సామ్యవాదాన్ని లేక సెక్యులరిజాన్ని నమ్మే పార్టీలు. ఇప్పుడు ఈయన కూడా సెక్యులరిజం నమ్ముతానే అధికారంగా వచ్చాడు. సెక్యులరిజం నమ్ముతున్నానని అతను చెబుతున్నాడు. తీవ్రవాదానికి ఇతను కూడా వ్యతిరేకం. కానీ తీవ్రవాదుల ఒత్తిడికి లొంగుతూనే జరిగిపోతుంది, తెలియకుండానే జరిగిపోతుంది. అట్లాగే స్కూళ్లలో మత బోధన చేయటం, ఇలా అనేక రకమైన మత ఒత్తిడికి ఇతను లొంగిపోయిన మాట వాస్తవం. మతలో ఒత్తిడికి లొంగిపోతున్నావు గనక నువ్వు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తామని వాళ్ళు తిరుగుబాటు చేసిన అతను ప్రకటించాడు. ఈ ప్రెసిడెంట్ కూడా ఎక్కడో విహారయాత్రలో ఉన్నాడు. విహారయాత్రలో ఉండి ఇప్పుడు అక్కడి నుంచి ప్రజలందరికీ సందేశం ఇచ్చాడు, మీరంతా వచ్చి వెంటనే రోడ్ల మీదకి రండి అని. అప్పుడు తిరుగుబాటు కూడా చిన్న తిరుగుబాటు, సైన్యంలో మొత్తం సైన్యం అంతా చేసిన తిరుగుబాటు కాదు, సైన్యంలో చిన్న వర్గం చేసిన తిరుగుబాటు కాబట్టి అణచివేయగలిగారు, అతి త్వరగా అణచివేయగలిగారు. ఈయన నేతృత్వం అంటే వాళ్ళ అసలు మొత్తం డెమోక్రటిక్ ఎన్నికైన వ్యక్తి, పార్లమెంట్ డెమోక్రటిక్గా ఉండే వ్యక్తి, ఆ పార్టీ కూడా డెమోక్రటిక్ పార్టీయే, అలాగే ఆ ప్రతిపక్షం కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ నమ్మే పార్టీయే. అక్కడ నియంతృత్వానికి తావులేదు టర్కీలో వాళ్ళున్న పరిస్థితుల్లో, వాళ్ళున్న రాజకీయ పరిస్థితులు. కానీ ఇది నియంతగా వ్యవహరిస్తున్నాడంటే ఎవరి మాట వినిపించుకోవట్లా, ప్రజలు బాగోగులు పట్టించుకోవట్లా, తీవ్రవాదులకు లొంగిపోతున్నాడు, మత విద్వేషాలకు లొంగిపోతున్నాడు అన్న భావన ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉంది. ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రపంచం అంతా కూడా దాని మీద ఇది పెద్ద కనువిప్పు కావాలి. టర్కీలో ఉన్న అధ్యక్షుడు నేను తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, ఐసీఐసీకి తావు లేకుండా చేస్తా, ఐసీఐసీ ఇక్కడ అడుగు పెట్టకుండా చేస్తా అని ప్రకటించాలి, లేదా వాళ్ళ ఒత్తిడికి లొంగిపోతారన్న ప్రకటించాలి. అలా ప్రకటించుకోకుండా ఉన్నంతసేపు ఎవరికైనా ఇబ్బంది, ముస్లిం కంట్రీస్లో అన్నిటికీ ఇబ్బంది. టర్కీలో వాళ్ళు 98% ముస్లిమ్స్ అయిపోయారు. పూర్వం 80% ఉండేవాళ్ళు, 20% కూడా బయటకు వెళ్ళిపోయారు. యూదులు కానీ మిగతా వాళ్ళు కానీ రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ మొత్తం ముస్లిం దేశంగా పరిణమించింది. పద్మనాభరెడ్డి గారు, టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది. మరి టర్కీ విషయంలో అమెరికా కోణాన్ని ఏ విధంగా చూడాలి? టర్కీ మొదటి నుంచి కూడా ఇది ఇస్లామిక్ స్టేట్ అయినా కానీ ఎడ్యుకేషన్లో, హెల్త్లో అదంతా కూడా అతాతుర్క్ అని 1922 నుంచి బాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళినాడు అనమాట. 1980లోనేమో ఎకానమీ అంతా ఓపెన్ అప్ చేసినారు, బాగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడే కృష్ణ సార్ చెప్పినట్టుగా నాటో లోపల అమెరికన్ సైన్యం తర్వాత టర్కీ సైన్యం ఎక్కువ ఉంది. ఈ టర్కీ సైన్యాలన్నీ కూడా ఈ ఐఎస్ఐఎస్ మీద అటాక్ చేయడానికి మూల కారణం టర్కీలో బేసెస్, టర్కీ యొక్క లోకల్ నాలెడ్జ్, దాంతో అమెరికా ఇది చేయగలుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే అమెరికా యొక్క ద్వంద్వ పాలసీలతో చాలా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇప్పుడు అసద్ ఉన్నాడు అనుకోండి, సిరియా ప్రెసిడెంట్,
అమెరికా వాంట్స్ ఆ ప్రెసిడెంట్ కూల్చేయాలని తీసేయాలని, రష్యా ఏమంటుందంటే ఆయననే ప్రెసిడెంట్. ఇట్లా వీళ్ళు పావులు కదపడం వలన మొత్తం అక్కడ అస్థిరతకు కారణమైపోయింది. ఇప్పుడు ఏదైతే టర్కీలో జరిగిందో ఇది మొదటిసారి కాదు, ఇదివరకు 4-5 సార్లు జరిగింది. ఇప్పుడు మన పక్క దేశం లోపల పాకిస్తాన్లో చాలా మిలిటరీ తిరుగుబాటు అయింది, వాళ్ళు ఒక 5-10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినారు, మళ్ళీ డెమోక్రసీ వచ్చింది. అక్కడ ఈ విధంగా జరగడానికి కారణాలు ఏమిటంటే విపరీతమైన అణచివేత, సుమారుగా హ్యూమన్ రైట్స్ కేసెస్ ఎన్నో ఉన్నాయి టర్కీ మీద. టర్కీ దేశాన్ని యూరోపియన్స్ నమ్మరు హ్యూమన్ రైట్స్ వాల్యూ కింద. టర్కీ దేశం చాలా మటుకు మేము యూరోప్కు దగ్గర ఉన్నా కానీ యూరోపియన్ యూనియన్లో ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళు ఒప్పుకోలేదు. నాటోలో ఉంది బికాస్ అమెరికా వాంటెడ్ ఆ లోకల్ ఏరియా లోపల స్ట్రాంగ్ ఉండాలా, వాళ్ళు సైన్యాలు మాకంటే ఎక్కువ వాళ్ళ సైన్యం ఉండాలని చెప్పి వాళ్ళు ఇచ్చేసుకున్నారు. బట్ ఎకనామిక్ టర్మ్స్కి వచ్చినప్పుడు ఈయూలో టర్కీని తీసుకోలేదు. సో ఇప్పుడు దీన్ని చూస్తుంటే అమెరికాకు ఒకవేళ ఇప్పుడు పత్రికలలో రకరకాలుగా వస్తున్నాయి, ఒకటేమో స్మాల్ చిన్నదే అది అయిపోతుంది, ఒక 1-2 డేస్లో మనం నార్మల్సీ వస్తుందని. ఇంకొక పద్ధతిలో చూస్తుంటే అది అట్లా ఆగేటట్టుగా లేదు, చాలా పెద్దగా అవుతూ ఉంది, ఆ వార్తలు బయటికి రావటం లేదు. అది ఒకవేళ ఐఎస్ఐఎస్ ప్రేరేపితమైనట్టయితే టర్కీ ఇస్ గాన్ అనమాట మొత్తంగా. సో ఈ యాంగిల్లో చూస్తే అమెరికాకు చాలా వరి, అమెరికాకేనే కాదు ప్రపంచం మొత్తానికి వరే. ఒక సైన్యం తిరుగుబాటు చేసి ఒక దేశాన్ని కబ్జా చేసుకుంది. ఇప్పుడు ఆ ఐఎస్ఐఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తోని వ్యక్తులు బాగా ప్రేరేపితం అవుతున్నారు. ఈ యొక్క టర్కీలో ఈ పావులు కదిపింది ఒకవేళ ఐఎస్ఐఎస్ అయినట్టయితే ప్రపంచానికి చాలా ప్రమాదం. లక్ష్మీనారాయణ గారు, గత నెలాఖరులో ఇస్తాంబుల్లో జరిగిన ఉగ్రవాద దాడితో టర్కీలో రాజకీయ అనిస్థితి, రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మరి ఈ ఉగ్రవాద దాడి తర్వాత టర్కీలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ అనిస్థితి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? టర్కీని ఒక కీలకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి దేశంగా అమెరికా వినియోగించుకున్నది. నాటోలో ఒక ముఖ్యమైనటువంటి దేశం, ముస్లిం దేశంగా ఉంటూ కూడా నాటోలో అతిపెద్ద సైన్యాన్ని పెట్టుకొని అమెరికా తర్వాత ఉన్నది. పక్కన చూస్తే ఇవాళ విడిపోయిన తర్వాత కూడా ఉక్రెయిన్ కానీ రష్యా కానీ లేకపోతే ఈ అటువైపు సోవియట్ యూనియన్కి సంబంధించినటువంటి పూర్వ భాగంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలు. మరోవైపున ఈ తూర్పు యూరప్ దేశాల్లో రుమేనియా కానీ బల్గేరియా కానీ ఒకనాటి సోషలిస్ట్ దేశాలుగా ఉన్నటువంటి వాటివి. అలాగే ఇరాన్, ఇరాక్, సిరియా ఇవన్నీ కూడా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అమెరికా టర్కీని ప్రోత్సహిస్తూ తన నాటో కూటమి దేశంగా పెట్టుకొని వినియోగించుకుంటూ వచ్చింది. ఇవాళ ప్రపంచీకరణ ప్రక్రియనే వెనక్కి పట్టుబట్టించాలనేటువంటి ఆలోచన, భావజాలం కూడా వస్తూ ఉంది. ఎందుకు వస్తున్నది? నిరుద్యోగం పెరుగుతున్నది, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, అగాధం పెరుగుతున్నది, సామాజిక ఉద్రిక్తతలు వస్తున్నాయి, ఆర్థిక సంక్షోభాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా యూరోప్ సమాజం అదే ఎదుర్కొంటున్నది. ఈరోజు సిరియా నుంచి అత్యధికులు వయా టర్కీ యూరోప్ ఖండంలోకి ఎక్కువ మంది వస్తామన్నారు. వలసదారులు లక్షల సంఖ్యలో వచ్చి పడిపోతున్నారు. దాన్ని నియంత్రించడం సాధ్యం కావడం లేదని. ఎందుకంటే టర్కీ సభ్యదేశం కాకపోయినా యూరోపియన్ యూనియన్లో వాణిజ్యపరంగా ఫ్రీ మార్కెట్లో అంతర్భాగం ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళకి. అందువల్ల ఇవాళ టర్కీని ఒక ముస్లిం దేశంగా 99% ముస్లిం జనాభా కలిగిన దేశం యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం అప్లై చేస్తే దాన్ని తిరస్కరిస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే మిగిలినటువంటి ఈ సమాజం అంతా కూడా క్రిస్టియానిటీ ఎక్కువ. ఆ అత్యధికులు ముస్లిం ఉన్నటువంటి దేశం ఇక్కడైతే ఇతర సమస్యలు వస్తాయేమనేటువంటి భయంతో ఈరోజు దాని ప్రభావం కూడా బ్రిటన్ ఎగ్జిట్ దానికి సంబంధించినటువంటి పోలింగ్ మీద కూడా పడింది. ఇటు మధ్య ఆసియా లేకపోతే ఆసియా ఖండానికి, యూరోప్ ఖండానికి అనుసంధానం ఉన్నటువంటి ఈ టర్కీలో ఇవి వస్తున్నటువంటి ఆంతరంగిక మార్పులు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కలిగిస్తాయి. కానీ ఇక్కడ ఈయన డెమోక్రటిక్గా ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు, కానీ నియంతృత్వం వైపున ప్రయాణం జరుగుతున్నదేమో. మీడియాని ఆంక్షలు విధించడం, అనేక మంది మాజీ సైనికాధికారులని కేసులు పెట్టి జైలు పాలు చేయడం, శిక్షలు విధించడం, ఈరోజు ప్రజాస్వామ్య గొంతులను నిలిపేటువంటి పరిస్థితికి వెళుతున్నాడు. అధ్యక్ష తరహా పరిపాలన వైపున రాజ్యాంగపరమైనటువంటి సవరణల వైపున కూడా చర్యలు చేపడుతున్నాడు. ఇవి ఒకవైపున విమర్శలు ఉన్నాయి, సద్విమర్శలు. కానీ నిన్న సైనిక తిరుగుబాటు, ఒక భాగం సైన్యంలో ఒక భాగం తిరుగుబాటు చేస్తే మళ్ళా వీధుల్లోకి వచ్చి ఆ ప్రభుత్వాన్ని కాపాడింది ఎవరు? లక్షల సంఖ్యలో ప్రజలే వీధుల్లోకి వచ్చారు. పోలీసులు వాళ్ళకు అండగా నిలబడ్డారు, సైనికుల్లో కొంత భాగం వాళ్ళకు అండగా నిలబడ్డారు. కృష్ణసాగర్ గారు, సిరియాలో తిరుగుబాటుదారులకు టర్కీ బహిరంగంగానే మద్దతు పలుకుతోంది. మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పరులకు టర్కీ దేశం ముఖద్వారంగా నిలిచింది. మరి ఈ పరిస్థితుల్లో ఈ ప్రధాన అంశాలు ప్రపంచానికి ఎలాంటి సంకేతాలను అందిస్తున్నాయి? నేను ఇంతకుముందు అన్నట్టు ఇది ప్రపంచ స్థాయి విపత్తు.
భారతదేశం కూడా నిన్న జరిగిన విషయానికి, ఈరోజు జరుగుతూ ఉన్న విషయానికి సుష్మా స్వరాజ్ గారు, మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వారు స్పందించారు. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఆ గవర్నమెంట్కి మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ దేశంలో ఇన్ఛార్జ్ ఎవరు అన్నది తెలియటం లేదు. వాళ్ళకు అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్, వాళ్ళు ప్రాపగాండా చేయాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్పించి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎయిర్పోర్ట్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, మిలిటరీ బేసెస్ ఎవరి కంట్రోల్ ఉన్నాయి, వెపన్ సిస్టమ్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఎక్కడ ఉన్నాయి, టీవీ స్టూడియోస్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, అవి ఇప్పటిదాకా కూడా మనకు తెలిసే పరిస్థితి లేదు. ఓన్లీ కెమెరాలు ప్రెసిడెంట్ మీద పెట్టి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఇంకొక 24 గంటలు 48 గంటలు అయ్యేదాకా అసలు పరిస్థితి అక్కడ ఏమవుతుంది అన్నది తెలిసే పరిస్థితి లేదు. ఇంకొక విషయం మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, మన అనాలిసిస్లో ఐఎస్ఐఎస్ని ఎందుకు తీసుకురావాల్సి వస్తున్నది అంటే, ఈరోజు ఐఎస్ఐఎస్ బలహీనపడే ఛాన్సెస్ ఎందుకంటే ఆ జాగ్రఫీని అటాక్ చేస్తూ ఉన్నారు. ఫుట్ సోల్జర్స్తో కాకుండా ఎయిర్ ఫోర్స్తో చేస్తూ ఉన్నారు. అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు మతాన్ని ఉపయోగించుకొని మత ప్రేరేపితం చేసి షున్నీస్ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ దేశాలు ఎక్కడైతే పక్కనున్న దేశాలు, సిరియా ఉన్న, ఇరాక్ ఉన్న, అర్మేనియా ఉన్న, తర్వాత ఇప్పుడు మళ్ళీ యూరోప్లోకి పోతే జార్జియా ఉన్న, గ్రీస్ ఉన్న, ఇక్కడ ఎంత ఏమవుతుందంటే నిరాశ నిస్పృహలకు, అక్కడ ఆర్థిక వ్యవస్థ వలన యువకులు నిరాశ నిస్పృహలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని వీళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు వాళ్ళు ఫుట్ సోల్జర్స్ అవుతారు. కానీ నెక్స్ట్ లెవెల్, ఒక నెక్స్ట్ ఫేజ్కి తీసుకుపోవాలంటే టెర్రరిజంని ఇప్పుడు ఐఎస్ఐఎస్కి మారణాయుధాలు కావాలి, ఎయిర్ ఫోర్స్ కావాలి, వాళ్ళకి మిసైల్స్ కావాలి, బాంబ్స్ కావాలి. అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, లాస్ట్ ఫేజ్ ఆఫ్ వార్ ఐఎస్ఐఎస్ది బిగిన్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, సైన్యాలు ఏదైతే ముస్లిం సైన్యాలు ఈ ఇస్లామిక్ నేషన్స్లో ఉన్నాయో 80-85% ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ షున్నీస్. సో ఇప్పుడు ఆ సైన్యాల్లో ఉన్న షున్నీస్ని వీళ్ళు వ్యక్తులను ఎట్లయితే ఆకర్షిస్తూ ఉన్నారో ఆ సైన్య విభాగాల్ని కూడా వాళ్ళు ఆకర్షించే కార్యక్రమం మొదలుపెట్టారన్నదే ఈరోజు కనిపిస్తూ ఉన్నది. అయితే సింపుల్గా ఏ లోగో అయితే పెట్టుకొని, వాళ్ళ కంట్రీ లోగో పెట్టుకొని క్యాప్స్ పెట్టుకున్న సైనికులు ఉంటారో, ఈరోజు జరిగింది ఏంటంటే ఐఎస్ఐఎస్ తలపాగాలు పెట్టుకొని ఆ క్యాప్ని తీసేయడం జరిగింది. నేను అనేది ఎందుకంటున్నా అంటే, అది ఒక స్విచ్, అంటే ఇట్లా ఒక స్నాప్ ఆఫ్ ఎ ఫింగర్లో సైన్యాలే ఐఎస్ఐఎస్కి మారిపోయే పరిస్థితి వస్తే, ఈరోజు హెలికాప్టర్లు తీసుకొని బాంబులు వేసే పరిస్థితికి ఐఎస్ఐఎస్ మొదటిసారి వచ్చింది. రేపొద్దున ఎయిర్ ఫోర్స్ F-16లు కూడా తీసుకుపోయి బాంబులు వేసే పరిస్థితికి ఐఎస్ఐఎస్ వచ్చే అవకాశాలు వాళ్ళకి మెండుగా ఉన్నాయి. నరసింహారావు గారు, సైనిక తిరుగుబాటు సందర్భంలో టర్కీ దేశంలో అతిపెద్ద పత్రికల్లో ఒకటైన జమానాపై దాడులు చేయమని ప్రభుత్వం ఆదేశించింది. మరి పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వం ఎందుకని ఇంత అసహనాన్ని ప్రదర్శించాల్సిన అవసరం వచ్చింది? ఒక్క పత్రికనే కాదు, చాలా పత్రికల మీద కొంత నియంత్రణ ఉంటుంది అనుకోండి. ఇట్లాంటి యుద్ధ సమయాల్లో కానీ కుట్రల సమయంలో నియంత్రణ ఉంటుంది. కానీ ఈ పత్రిక ఏమో మొట్టమొదటి నుంచి అధ్యక్షుడు వ్యతిరేకం ఉందన్న భావంతో వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు. కానీ ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఒక మతస్థులంతా కూడా ఆ మతంలో చెలరేగే ఉగ్రవాదాన్ని, హింసని సమర్థిస్తారనుకోవటం అంతకన్నా తప్పేమీ లేదు. ఏ మతంలో అయినా ఉగ్రవాదం సంబంధించే వాళ్ళు 2%, 3% మంది ఉంటారు. ఆ 2% మంది, 3% మంది ఉంటే మిగతా 98% మంది ఏం చేస్తారంటే నిస్సహాయులు అయిపోతున్నారు. వీళ్ళకి ఆయుధాలు ఉంటాయి, వీళ్ళ చేతిలో అన్ని రకాల సాధన సామాగ్రి ఉంటుంది, వాళ్ళు నోరు ముంచేస్తున్నారు. వీళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాం కానీ వీళ్ళు అదుపులో చేయటం కానీ వాళ్ళ వల్ల కావట్లా. అందే తప్ప వాళ్ళ ముస్లిం సైనికులంతా కూడా ఉగ్రవాదులు వైపు వెళ్ళిపోతారని కానీ, ముస్లిం మతస్థులంతా కూడా ఉగ్రవాదం మొగ్గు చూపుతారని కానీ అనుకోవటం కన్నా తప్పు ఇంకోటి లేదు. వాళ్ళ ఐఎస్ఐఎస్ వైపు ఆర్మీ అని తెలిపోతుంది, సత్యనే వెళ్ళదు, ఎక్కడ ఆర్మీ కూడా వెళ్ళదు. వాళ్ళ ఐఎస్ఐఎస్ రోజు రోజు క్షీణిస్తుంది, వాళ్ళ నైతిక బలం కోల్పోతున్నారు. వాళ్ళ ముస్లింలే అంతకుముందు సమర్థించే వాళ్ళంతా కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ముస్లింస్కి పెను ప్రమాదంగా తయారైంది, పెను ముప్పుగా తయారైంది ఐఎస్ఐఎస్ అని వాళ్ళంతా భావిస్తున్నారు. ఆ బెడద ఎలా వదిలించుకోవాలని వాళ్ళే నానా రకాలుగా చూస్తున్నారు. ఆ బెడద వదిలించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు తప్ప ముస్లింస్ అంతా కూడా వీళ్ళని సమర్థిస్తున్నది జరగదు. పద్మారెడ్డి గారు, ఇస్తాంబుల్, ఆ తర్వాత ఢాకా, కాబూల్, తాజాగా ఫ్రాన్స్లో ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఐసిస్కు టర్కీ బహిరంగంగా మద్దతిస్తున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు టర్కీపై ఎలాంటి ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఉంది? ఉగ్రవాదం మూలాల్లోకి వెళ్తే మొదట్లో ఉగ్రవాదం అంటే కొన్ని స్పెసిఫిక్ ఐడియాస్ ఉండే. వాళ్ళ వ్యక్తులు ఎవరైనా పట్టుబడితే ప్లేన్స్ హైజాక్ చేసేది, వాళ్ళని విడిపించుకునేది. ఇంకా కొన్ని సందర్భాల్లో డబ్బు అవసరం ఉంటే కూడా ఇప్పుడు జపాన్ ప్లేన్స్ హైజాక్ చేసి ఆ డబ్బు ఇవ్వగానే వదిలిపెట్టినారు అనమాట. అది పోతూ ఎంతవరకు వచ్చిందంటే మనమే కంట్రోల్ తీసుకుందాం అది ఆ స్టేట్స్ అని. ఈ మధ్యలో ఈ మిడిల్ ఈస్ట్ ఏదైతే ఈ ఆయిల్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ అరబ్ స్ప్రింగ్ అని చెప్పి అందరూ డెమోక్రసీస్ కావాలని డిక్టేటర్స్ అందరికీ ఇచ్చి పెట్టడం జరిగింది. ఈ పరిణామ కార్యక్రమం లోపల బాగా వయలెన్స్ మొదలైంది.
మంచి మంచి డిక్టేటర్స్ ప్రాణాలను కోల్పోయినారు, లేక అమెరికా పట్టుకొని చెప్పేసిన ఇరాకే కావచ్చు, తర్వాత కర్నల్ గడ్డాఫే కావచ్చు, ఈజిప్ట్ లోపల అధ్యక్షుడే కావచ్చు. ఈ మాదిరిగా ఈ వయలెన్స్ ఎప్పుడైతే షురైందో వాళ్ళకు ఒకటి వచ్చింది ఏంటంటే మళ్ళీ మనము ఇస్లామిక్ స్టేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనమాట. సో దాన్ని రకరకాలుగా ప్రయోగిస్తున్నారు. ఒక్కొక్క గ్రూప్స్, స్లీపింగ్ సెల్స్ అంటాం. ఇంకోటి మైండ్ సెట్ను కూడా వీళ్ళు ఇచ్చేస్తున్నారు. బాగా ఏదైతే మత జాడ్యం వాళ్ళు ప్రేరేపిస్తున్నారో దాంతో ఏమవుతుందంటే ఒక్కొక్క వ్యక్తే, పెద్ద గ్రూప్ అవసరం లేదు, ఒక వ్యక్తి పోయేసి బాంబింగ్ చేయడము, లేక రకరకాలుగా ఎక్కడికి వెళ్ళి ఆ వ్యక్తులను చంపాలా, దేశంలో భయాందోళన సృష్టించాలి. దీంతో ఎకానమీ చాలా దెబ్బతింటుంది. ఇప్పుడు ఈ టర్కీ ఇన్సిడెంట్ ఒకవేళ ఆర్మీ గిట్ట ఇంకా ఇట్లాగే డిసింటిగ్రేట్ అయిపోయి ఉగ్రవాదుల చేతిలోకి టర్కీ పోయిందంటే మొత్తం యూరోప్ ఎకానమీ అంతా దెబ్బతింటుంది. మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ టర్కీ లోపల, ఎక్స్పోర్ట్స్ కూడా యూరోప్కు చాలా ఉన్నాయన్నమాట. జీడిపిలో తీసుకుంటే 15th or 16th ఉన్నది అది. సో ఇటువంటి పరిస్థితుల లోపల ఒకవేళ టర్కీ లోపల ISIS వాళ్ళు మిలిటరీలో చొచ్చుకొని ఆ దేశాన్ని కంట్రోల్ చేయగలిగితే, లేదా అల్లకల్లోలం సృష్టించినా కానీ చాలా దేశాలకు పెను ప్రమాదం ఉంటుంది. దాని ఎఫెక్ట్ భారతదేశం మీద కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నేను అనుకోవడము టర్కీ పరిణామం అది అక్కడికే వాళ్ళు కంట్రోల్ చేసి ప్రశాంతంగా ఆగితే మంచిది, లేకుంటే ప్రపంచానికి ఒక వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే ముందు ముందు పెను ప్రమాదం ఉన్నదని చెప్పి. లక్ష్మణ్ గారు, టర్కీలో తలెత్తిన సైనిక తిరుగుబాటు ప్రపంచ దేశాలకు ఎలాంటి స్పష్టమైన హెచ్చరిక చేస్తోంది? అలాగే ఈ సంఘటన ద్వారా ప్రపంచ దేశాలన్నీ ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి? జాతీయవాదం పెరగడం, ఈ జాతీయవాదం మూలాల్లోనే ఒక విధమైనటువంటి దురహంకారం కానీ, వివక్షత కానీ, జాతి వివక్షత కానీ, మా జాతి గొప్పదనేటువంటి భావన, మౌలికమైనటువంటి అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. ఈ భావనలు పెరిగే కొద్దీ ఇవాళ అమెరికాలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చేసేదాన్ని మనం చూసినా, లేకపోతే మన దేశం వరకు జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలు చూసినప్పటికీ జాతీయవాదం పెరిగే కొద్దీ ఇటువంటి శక్తులు కూడా పెరుగుతున్నాయి. మత శక్తులు మత మౌఢ్యంతో ఎక్కడైతే విచ్చలవిడిగా అభివృద్ధి చెందుతాయో ఇటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. నియంతృత్వ పోకడలు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ కూడా ఇటువంటి తిరుగుబాట్లు తలెత్తుతున్నాయి. అందులో చిన్న చిన్న దేశాల్లో మరింత సులభంగా సైనిక తిరుగుబాట్లు జరుగుతున్నాయి. అది పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే మయన్మార్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు టర్కీలో కావచ్చు. గతంలో 4 సార్లు, ఇది 5వ సారి జరుగుతున్నది. ఈ ప్రస్తుత ఎలక్టెడ్ గవర్నమెంట్గా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించకుండా, అది ప్రసార మాధ్యమాలపైన కానీ ఇతర విభాగాలపైన కానీ ఒక నియంతృత్వ పెత్తందారీ పోకడలతో విధానాలను అమలు చేస్తే తిరుగుబాటుకు బీజాలు పడతాయనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు టర్కీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మనకు ఇరాన్తో ఆయిల్ సరఫరా చేసుకోవడానికి పైప్ లైన్ ఒప్పందం చేసుకుంటున్నాం అనుకోండి. ఇరాకు సియాలకు సంబంధించినటువంటిది, సున్నీలు డామినేటెడ్గా ఉన్నటువంటి టర్కీలో వచ్చేటువంటి పరిణామాలు ఆ రీజన్ మొత్తం ప్రభావం కలుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పైన, వాణిజ్య లావాదేవీలపైన, అన్నింటిపైన ఒక తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావం పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాంతోపాటు నాటో కూటమిలోనే భిన్నమైనటువంటి వైఖరులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ISIS పాత్ర ఉన్నదా లేదా తిరుగుబాట్లు అనేది కూడా ఎస్టాబ్లిష్ కావాలి. ఆయన సెక్యులర్ పార్టీ భావజాలాన్ని ప్రీచ్ చేస్తున్నటువంటి ఆయన దీని వెనకాల ఉన్నాడనేటువంటిది, ఆయన అమెరికాలో ఉన్నాడనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆయన నిర్ద్వందంగా తిరస్కరించాడు. అంటే ఇప్పుడు ఇవి కాస్త లోతుగా వెళ్ళి అధ్యయనం చేసి భవిష్యత్తులో కొన్ని వాస్తవాలు బయటకు వస్తే తప్ప కొన్ని నిర్ధారణకు రాలేం. టర్కీ పెను సంక్షోభం సమస్యపైన ప్రపంచ దేశాలకు సరికొత్త హెచ్చరిక అయింది. ఓవైపు టర్కీ దేశాధ్యక్షుడి దుందుడుకు విధానాలు, మరోవంక ఉగ్రవాద నీడలు ఈ సైనిక తిరుగుబాటుకు ప్రధాన కారణమని చర్చలో పాల్గొన్న నిపుణులు అంటున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.